ఖుషి ఖుషి ఎలా ఉంది? వేరే లెవెల్. బబ్లు ఎలా ఉంది? బబ్లు అలిగినాడు. నీ స్టైల్లో చెప్పు బబ్లు. అట్లేనా చెప్పేదే? అట్లా చెప్పేదే, ఇంకా బాగా చెప్పాలా. ఎలా ఉంది బాబా? బాగుందా? నేను ఫస్ట్ టైం ట్రై చేసిన ఈ బిర్యానీ. బాగుందా? ఇప్పటికే లేట్ అయిపోయింది బిర్యానీ చేయడం. హలో అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి బ్లాగ్స్. ఇంక ఈరోజు అయితే మా హస్బెండ్ చికెన్ బిర్యానీ అయితే చేయమన్నారనమాట. మొన్న నేను ఒక చికెన్ బిర్యానీ అయితే టేస్ట్ చేశానండి, చాలా బాగుండిందనమాట. అదే ఈరోజు అయితే నేను ట్రై చేస్తున్నాను. అయితే ఈ చికెన్ బిర్యానీకి ఆయిల్ అనేది కొద్ది ఎక్కువగా పడుతుంది. ఆయిల్ ఎక్కువగా తినని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అయితే స్కిప్ చేయొచ్చు అనమాట. నేను ఆల్రెడీ చాలా రకాల బిర్యానీలు అయితే మన వీడియోలో అప్లోడ్ చేశాను, అవి కూడా ఒకసారి చూసి ట్రై చేయొచ్చు. ఇంక ఈ బిర్యానీ టేస్ట్ మాత్రం చాలా బాగుండిందండి. ఇంక ఈరోజు ఆ బిర్యానీ ట్రై చేద్దామని చెప్పేసి ఏదో చూడండి, 1 కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. బాగా శుభ్రం చేసి పెట్టుకునేసాను. వీటిలో మసాలాలన్నీ వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిలో ఏమేమి మసాలాలు వేస్తాను, 1 కేజీ చికెన్కి నేను ఎంత మసాలా వేస్తాను అనేది కొలత ప్రకారం చెప్తాను. చేసుకునే వాళ్ళు ఇలా ట్రై చేయండి, చాలా బాగా కుదురుతుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ చికెన్ బిర్యానీ నేను చూపించే ముందు వీడియోకి ఒక లైక్ చేసి, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే జర సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఒక లైక్ నాకు మోర్ వీడియోస్ చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ చికెన్ దమ్ బిర్యానీ నేను ఎలా చేస్తాను అనేది వీడియో చూసేయండి. చికెన్ బిర్యానీ చేయడానికి 1 కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి. ఇంక ఈ చికెన్లో మసాలాలన్నీ వేసి కలిపి పెట్టుకోవాలి. ముందుగా అయితే 1/2 కప్పు పెరుగు వేసుకుంటున్నానండి. ఇంట్లో చేసిన గడ్డ పెరుగు అయితే వేసుకుంటున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. 1 కేజీ చికెన్తో బిర్యానీ చేసేటప్పుడు 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. నేనైతే ఇప్పుడు 1 స్పూన్ అయితే వేసుకుంటున్నాను. తర్వాత మళ్ళీ ఇంకో స్పూన్ వేసుకుంటున్నాను, అది చూపించేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడైతే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. తర్వాత ఒక 6 పచ్చిమిర్చి బాగా దంచుకొని వేసుకోవాలండి. తర్వాత 1 కేజీ చికెన్కి ఈ మసాలాలన్నీ వేసుకుంటున్నానండి. రెడ్ చిల్లీ పౌడర్ 1.5 స్పూన్ వేసుకుంటున్నాను. తర్వాత ధనియాల పౌడర్ 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. తర్వాత వేయించిన జీలకర్ర పొడి, ఇది మాత్రం 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. తర్వాత మిరియాల పొడి, ఇది కూడా 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. తర్వాత పసుపు, అది మాత్రం 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మసాలాలన్నీ వేసుకునేయాలి. తర్వాత కస్తూరి మేతి అండి, కస్తూరి మేతి ఎక్కువ వేసుకుంటే బాగుండదు, కొద్దిగానే వేసుకుంటున్నాను. ఇలా బాగా క్రష్ చేసి వేసుకునేయండి. తర్వాత నిమ్మరసం, 1 నిమ్మకాయ అయితే రసం వేసుకునేయండి. తర్వాత రుచికి తగిన సాల్ట్ అయితే చూసి వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకునేయాలండి. ఈ మసాలాలన్నీ చికెన్లో బాగా కలిసిపోయే విధంగా కలుపుకునేయాలి. ఈ చికెన్ బిర్యానీ కొద్దిగా స్పైసీగా ఉంటుందండి, స్పైసీగా ఉంటేనే బాగుంటుందన్నమాట. ఇలా కలుపుకునేసి ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకునేసేయాలి, లేకపోతే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోండి. ఇప్పుడైతే చికెన్ కలిపి పెట్టుకునేసినాం కదా, ఇప్పుడైతే రైస్ కూడా నానబెట్టుకునేయాలి. రైస్ అయితే 2 గ్లాస్ నానబెట్టుకున్నానండి. 1 కేజీ చికెన్కి నేను బాస్మతి రైస్ ఏం వేయటం లేదు, ఇంట్లో వాడే సోనా మసూరా రైసే వేసి బిర్యానీ చేస్తున్నాను. చికెన్ కలుపుకొని 1/2 అవర్ అయితే అయిపోయిందండి. ఈ చికెన్ని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకునేయాలి. ఇలా కలుపుకునేసిన తర్వాత ఈ చికెన్ని కొద్దిగా ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేసుకునేయాలి. ఇది చూడండి, ఆయిల్ అయితే కొద్దిగానే వేసుకున్నాను. ఈ ఆయిల్లో చికెన్ని డీప్ ఫ్రై చేసుకునేయాలి.
ఇలా ఒక్కొక్క ముక్కే తీసుకొని డీప్ ఫ్రై అయితే చేసుకునేయాలండి. ఇలా అంతా చికెన్ వేసుకొని ఆయిల్లోనే 2 సైడ్ బాగా డీప్ ఫ్రై చేసుకునేయాలండి. ఇదే చూడండి, ముక్క ఇలా ఎర్రగా వేగిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకునేయాలి. ఇదే చూడండి, ఇలా ఎర్రగా వేయించుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకునేయాలి. మిగతా చికెన్ కూడా ఇలాగే డీప్ ఫ్రై చేసుకునేయాలండి. అన్నీ అయితే డీప్ ఫ్రై చేసుకునేసానండి. ఇప్పుడైతే ఈ చికెన్ పీసులని పక్కన పెట్టుకునేయాలి. ఇప్పుడు మరొక స్టవ్ పైన మసాలా అంతా వేయించుకునేయాలండి బిర్యానీ చేయడానికి. ఇంకో సైడు రైస్ని 70% ఉడికించుకోవడానికి ఎసురైతే పెట్టుకునేసాను. ఇప్పుడు ఈ ఎసురులో గరం మసాలాలు, చెక్క, లవంగం, ఇలాచి, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకుంటున్నాను. తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకునేస్తున్నాను. ఇప్పుడు ఈ ఎసురు బాగా తెల్లనివ్వాలండి. ఎసురు తెల్లినప్పుడు రైస్ వేసుకోవాలి. ఈ లోపల మనము మసాలా అయితే వేయించుకునేద్దాము. ఇప్పుడు మసాలా వేయించుకోవడానికి స్టవ్ పైన బాండీ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలండి. నేను ఇందాక చికెన్ వేయించిన ఆయిలే వేసుకుంటున్నాను. కొద్దిగా వేసుకుంటున్నాను. కొద్దిగా నెయ్యి అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్, గరం మసాలాలండి, చెక్క, లవంగం, ఇలాచి, బిర్యానీ ఆకు, షాజీరా ఇవన్నీ వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి 4 వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకొని ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకునేయాలి. ఆనియన్స్ అయితే బాగా వేగిపోయాయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకునేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను చికెన్ కలుపుకునేటప్పుడు 1 స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు 1 స్పూన్ వేసుకుంటున్నాను. పచ్చివాసన పోయేదాకా వేయించుకునేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిన తర్వాత టమాటా వేసుకునేయాలి. ఈ టమాటా మెత్తగా మగ్గిపోవాలండి. టమాటా మగ్గేలోపు కొద్దిగా పెరుగు తీసుకొని దాంట్లో రెడ్ చిల్లీ పౌడర్ 1.5 స్పూను, ధనియాల పొడి 1 స్పూను, తర్వాత బిర్యానీ మసాలా 1/2 టీ స్పూను, గరం మసాలా 1/2 టీ స్పూన్ వేసుకునేయాలి. ఇవన్నీ వేసి బాగా కలుపుకునేయాలండి. ఈ పెరుగులో ఈ మసాలాలన్నీ బాగా కలిసిపోయే విధంగా కలుపుకునేయాలి. ఇలా కలుపుకునేయాలి. టమాటా అయితే బాగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం పెరుగులో కలిపెట్టుకున్న మసాలాలన్నీ వేసుకునేయాలి. వేసుకొని బాగా కలుపుకునేయాలి. ఈ మసాలా వేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా వేసుకునేయాలి. వేసుకొని బాగా కలుపుకునేయాలి. ఈ మసాలా కొద్దిగా వేగాలండి. బాగా మంటను సిమ్లో పెట్టుకొని ఈ మసాలాని వేయించుకోవాలి. ఇంకో సైడ్ ఎసురైతే బాగా తెల్లుతుంది. ఇప్పుడు రైస్ వేసుకునేయాలి. ఇప్పుడైతే రైస్ వేసుకునేస్తున్నానండి. రైస్ వేసుకున్నాక రాళ్ళుప్పు అయితే వేసుకొని ఒకసారి బాగా కలుపుకునేయాలి. ఎసురు అనేది ఉప్పగా ఉండాలండి. అప్పుడే మనకు సాల్ట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ రైస్ని 70% ఉడికించుకోవాలి. ఈ మసాలా వేగిన తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలను అయితే వేసుకునేయాలి. వేసుకొని బాగా కలుపుకునేయాలండి. ఇలా బాగా కలుపుకునేసేయాలండి. ఇప్పుడు ఈ చికెన్ని ఈ మసాలాలో 2 నిమిషాలు బాగా వేగనివ్వాలి. మూత పెట్టి వేయించుకునేద్దాం. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇంకో సైడు రైస్ అయితే 70% ఉడికిపోయిందండి. ఇదో చూడండి, ఇలా పట్టుకుంటే 2గా విరిగిపోవాలన్నమాట. మెత్తగా ఉడకకూడదు. ఇది ఈ విధంగా. ఇప్పుడు ఈ రైస్ని అయితే వడగట్టుకునేద్దాం. చికెన్ అయితే 2 నిమిషాలు వేగిపోయిందండి. ఇప్పుడు రైస్ని వడగట్టుకొని వేసుకునేయాలి. ఇప్పుడు ఈ రైస్ని ఈక్వల్గా ఇలా సమానంగా తీసుకునేయాలి. తర్వాత ఫుడ్ కలర్ అండి. ఫుడ్ కలర్ ఆప్షనల్. తర్వాత కొత్తిమీర, పుదీనా సన్నగా కట్ చేసుకొని వేసుకునేయాలి. తర్వాత నెయ్యి కొద్దిగా వేసుకోవాలి చుట్టూరా. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, తర్వాత నిమ్మరసం కొద్దిగా పిండుకునేయాలి చుట్టూరా. తర్వాత రైస్ ఉడికించిన వాటరు అవి కూడా కొద్దిగా చుట్టూరా వేసుకునేయాలి. ఇప్పుడు మూత పెట్టి మూత పైన ఏదైనా ఒక బరువు పెట్టుకునేయండి. ఒక 15 నిమిషాలు దమ్ చేసుకుంటే చాలు. మనకు బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. 15 నిమిషాల తర్వాత చూపిస్తాను. 15 నిమిషాలు అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే చూద్దాము.
రైస్ అయితే ఉడికిపోయిందండి బాగా. ముక్క ఆల్రెడీ మనం ఆయిల్లో వేయించి మసాలాలో కూడా 2 నిమిషాలు వేయించాం కాబట్టి ముక్క కూడా తొందరగానే ఉడికిపోతుంది. ఇదో చూసారా, ఇంకా వేడిగా సర్వ్ చేసుకోవడమే. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశానండి ఈ బిర్యానీ. టేస్ట్ చూసిన తర్వాత చెప్తాను ఎలా ఉంది అనేది. బిర్యానీ అయితే అయిపోయిందండి. నేను ఫస్ట్ టైం ట్రై చేసిన బిర్యానీ ఇది. ఇంతకుముందు ఎప్పుడూ చేయలేదు. ఇంకా టేస్ట్ అయితే మా ఊరు బాగుంది అంటున్నారు. నేను పుదీనా టమోటా పచ్చడి అయితే చేశాను. దీంట్లోకి ఎక్కువగా నేను ఇదే చేస్తూ ఉంటాను అనమాట. ఈ బిర్యానీ టేస్ట్ చూసి ఎలా ఉందని చెప్తాను. చూడ్డానికి మాత్రం కలర్ఫుల్గా ఉంది. బాగుందండి. అంటే ఈ విధంగా నేను ఎప్పుడు చేయలేదు. ఈ బిర్యానీ మా బంధువుల దగ్గర చూసి చేశాను. బాగుంది. అయితే కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది. కొందరు అయితే ఆయిల్ ఎక్కువ తిన్నారు కదా, అలాంటి వాళ్ళు అయితే స్కిప్ చేసేయచ్చు. నార్మల్గా బిర్యానీ ఎలా చేసుకుంటామో అలా చేసుకోవచ్చు. ఎప్పుడో ఒకసారి ట్రై చేస్తాం కాబట్టి ఫుడ్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ట్రై చేయొచ్చు అనమాట. పీస్ కూడా తినడానికి అయితే చాలా బాగుందండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ట్రై చేయొచ్చు. నాకైతే నచ్చింది, మా ఇంట్లో వాళ్ళకి కూడా బాగా నచ్చింది. ఫస్ట్ టైం చేసిన బిర్యానీ బాగుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే జర సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఒక లైక్ నాకు మోర్ వీడియోస్ చేయడానికి ఎంకరేజ్గా ఉంటుందండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టు ఫాలో ది దునియా అమ్మాయి వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.